ఇదైతే ఫస్ట్ టైం తీసుకొచ్చాను నేను, చూద్దారి ఎలా ఉంటుందో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఈరోజు అయితే మేము మా పాప నేను రైతు బజార్కి అయితే వెళ్ళామండి. ఎందుకంటే ఇంట్లో కాయకూరలు ఏమీ లేవు, వెజిటేబుల్స్ అన్నీ కూడా అయిపోయాయి. మేము రాజస్థాన్ వెళ్ళాం కదండి గత 10 రోజుల కిందట. అక్కడనే రాజస్థాన్ వెళ్ళి వచ్చేటప్పటికి ఇంట్లో అయితే వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. అందుకని చెప్పి ఈరోజు అయితే వెళ్ళి మా పాప నేను రైతు బజార్కి వెళ్ళి మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా మేము తెచ్చుకున్నాము. అవి ఏమేమి అయితే తీసుకొచ్చాము అన్నది, ఇప్పుడైతే ఏం తీసుకొచ్చాము అన్నది మీకైతే చూపిస్తాను నేను. ముందుగా అయితే క్యారెట్ తీసుకున్నాము మేము. ఎంత బాగున్నాయో క్యారెట్లు అయితే. క్యారెట్లు తీసుకున్నామండి. మేమైతే 2 కేజీలు తీసుకున్నాను నేను క్యారెట్లు. నెక్స్ట్ ఇవి కీరా తీసుకున్నాను, బీట్రూట్ కూడా తీసుకున్నాను. నేనైతే ఇవి ఎక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే జ్యూస్కి అయితే నేను మా పాప నేను డైలీ జ్యూస్ తాగుతాము. క్యారెట్, బీట్రూట్, కీరా, ఇంకా ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. ఇవి కీరా, బీట్రూట్ అయితే ఇంకా ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. ఉసిరికాయలు అయితే చాలా బాగున్నాయండి, చాలా తాజాగా ఉన్నాయి. నేను ఇవి క్యారెట్, బీట్రూట్, కీర, ఉసిరికాయలు కూడా మొత్తం వేసి జ్యూస్ అయితే చేసుకొని మేము తాగుతాం డైలీ. అందుకని చాలా రేట్ అయితే ఉన్నాయి ఉసిరికాయలు. ఎంతమ్మా ఇది? 1/2 కేజీ 40 అంట. చాలా రేట్ ఉన్నాయి. అయితే తీసుకున్నామండి మేము. ఇవి సాంబార్లో ఎప్పుడైనా సాంబార్ పెట్టుకున్నప్పుడు వేయనందుకు. ఇవైతే రాజస్థాన్లో అయితే మాకు పుల్కాలు ఇచ్చినప్పుడు ఇవి కట్ చేసి మాకు చిన్న చిన్న చక్కెరలా కట్ చేసి సలాడ్లాగా ఇచ్చారండి. ఇవి అక్కడ అయితే బాగా తింటారు. ఇవి ఇన్ని కట్ చేసుకొని తింటారు. మనమైతే సాంబార్లకు వాడుకుంటాం అంతే. ఇంకా క్యాబేజీ తీసుకున్నాము. ఎప్పుడు మనం వాడతాం కదా, ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చాను నేను. ఇదైతే చూడడానికి చాలా బాగుంది కలరు, చూద్దారి ఎలా ఉంటుందో. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చానండి. ఇంకా అవన్నీ కూడా చూపించట్లేదు. బీరకాయలు, బెండకాయలు, వంకాయలు, ఇంకా కాకరకాయలు, ఇంకా అన్నీ తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంకా వెల్లుల్లిపాయలు కూడా తెచ్చుకున్నామండి. ఇవి కేజీ 120 రూపాయలు అంట. చాలా బాగున్నాయి. నేనైతే ఎక్కువ ఫ్రైలు చేస్తాను అన్నీ కూడా, దాంట్లో ఎక్కువ వెల్లుల్లి వాడతాను నేను. చాలా ఎక్కువ వాడతాను వెల్లుల్లిపాయలు, అందుకని ఎక్కువ తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇంకా పప్పాయ అయితే తెచ్చుకున్నాను. పప్పాయ ఒకటి, ఇంకా పైనాపిల్ తీసుకొచ్చా. ఇవైతే జ్యూస్కి అండి. పైనాపిల్ కూడా జ్యూస్కి వాడతాము. చెప్పాను కదండి ఎక్కువ జ్యూసులు తాగుతాం కదా మేమని, అందుకని పైనాపిల్ కూడా తీసుకున్నాను. అలాగే డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చాము. ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గా, డ్రాగన్ ఫ్రూట్. ఇంకా ద్రాక్ష పళ్ళు, గ్రేప్స్ అయితే తీసుకున్నాము. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి, చూస్తున్నారు కదా ఎండలు అయితే మండిపోతున్నాయి. ఈ సమ్మర్లో మనమైతే ఫ్రూట్స్ అయితే మనకి ఎక్కువగా తినలేము. మనం అన్నం కూడా ఇంట్లో వండుకున్నా సరే, అందుకని ఎక్కువగా లిక్విడ్ మరి తాగాలనిపిస్తుంది. అందుకే ఫ్రూట్స్ అయితే ఎక్కువ తెచ్చుకున్నాం మేము. ఎక్కువ ఫ్రూట్సే కదండి తింటాము, వాటర్ ఎక్కువ తాగేస్తాము. ఇంకెక్కువ ఏమీ అన్నం అయితే తినలేము. అలాగే చిలకడ దుంపలు అయితే స్వీట్ పొటాటో అంటారు కదా, ఇట్లే ఇవి పెద్దవి అయితే లేవండి, చాలా చిన్నగా ఉన్నాయి. అందుకని నేను కొద్దిగా తెచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ వాటర్ మిలన్ అండి. ఇది పుచ్చకాయ చాలా బరువు అయితే ఉంది. వెయిట్ ఎంత? 7 కేజీస్ అంటే ఇది చాలా బరువు ఉంది. 7 కేజీస్ ఉందండి ఇది, 7 కేజీలు. ఇంకా టమాటాలన్నీ
మొత్తం బీన్స్ అవి క్యాబేజీ కాలీఫ్లవర్ ఇంకా అన్నీ తెచ్చుకున్నాము. చూసారు కదండి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా ఇప్పటివరకు తెచ్చుకున్నాయి. మేమైతే 1 వీక్ సరిపడగా నేను తెచ్చేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ కూడా. చక్కగా సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే మేము స్టోర్ చేసేసుకుంటాము. మా పాప నేను తెచ్చుకోవడం ఒక వంతు, మళ్ళీ ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ఒక వంతు అండి. చూసారు కదా, ఇదేనండి ఇంకా మా రైతు బజారు తెచ్చుకున్న వెజిటేబుల్స్. ఓకేనండి, బాయ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే, బాయ్ అండి.